హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మ. ఈ రోజు మన ఛానల్ మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అండ్ ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసుకుంటాం అండ్ నేను ఏమేమి వంటలు చేశాను పూజకి అనేది నేను ముందు వ్లాగ్స్ లో అయితే షేర్ చేశానండి. ఆ వ్లాగ్స్ ఎవరన్నా చూడకపోతే నా ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి. ముందు రోజు పనులు ఎలా చేసుకుంటాం, ఇల్లు అంతా ఎలా అందంగా డెకరేషన్ చేసుకుంటాం, పూజ సామాన్లు అనేవి ఎలా తోముకోవాలనేవి ముందు రోజు ఎలా చేసుకోవాలనేది ముందు వ్లాగ్స్ లో అయితే షేర్ చేశాను. అండ్ నేను పూజకి ఏమేమి వంటలు చేసామనేది కూడా ముందు వ్లాగ్ లో అయితే షేర్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఈ వ్లాగ్ లో కుకింగ్ చేస్తా పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది మీతో చెప్తాను. అండ్ నేను ఏమేమి కుకింగ్ చేశాను, ఎలా చేశాను అనేది ముందు వ్లాగ్ లో కూడా షేర్ చేశాను. అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో అయితే 9 వంటలు అయితే వండుతానండి. నేను ఏమేమి వంటలు వండుతాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ నేను వండే 9 వంటలు ఏంటనేది ఇప్పుడు మీతో చెప్తానండి. పులిహోర, అట్టేసరు, పరమన్నం, నూక ప్రసాదం, సేమియా, అప్పాయిలు, పాలకాయలు, కుడుములు, బూరెలు, ఈ 9 ప్రసాదాలు అయితే చేసి అమ్మవారికి నైవేద్యం కింద అయితే పెడతామండి. అమ్మవారికి పరమాన్నం అన్న, అట్టేసరన్నా, శనగలన్నా చాలా ఇష్టం అంటారు కదా, శనగలు కూడా పెడతాము. తాంబూలంలో కూడా శనగలు ఇస్తాం కదండి. ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అవి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా ముందు బ్లాగ్ లో అయితే షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ పూజ దగ్గరికి వచ్చి మనం లక్ష్మీదేవిలాగా అందంగా రెడీ అవ్వి పట్టు చీర కట్టుకుని పూజ చేసుకుంటే అమ్మవారికి అంటే చాలా ఇష్టం అంటండి. ఎంత బిజీగా ఉన్నా సరే పట్టు చీర కట్టుకొని రెడీ అవ్వి పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ పూజ కూడా 10 లోపల చేసుకుంటే మంచిదండి. ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ ఎవరికి బాగోట్లేదు కదా. 10 లోపల పూజ చేసుకొని మనం ఎవరికి తాంబూలాలు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి మనం ఏమన్నా టిఫిన్ అది చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అందుకనే కొంచెం తొందరగా లేచామంటే పూజ తొందరగా అవుతుంది. అండ్ ప్రసాదాలు అవన్నీ వండేసిన తర్వాత మనం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కాళ్ళు చేతులు అవి కడిగేసుకొని మనం ఆరేసుకున్న చీర ఉంటుంది కదండి, ఆ చీర కట్టేసుకొని పూజ దగ్గర అయితే రెడీ చేసుకుంటానండి. పూజ దగ్గర కూడా ఎలా రెడీ చేసుకుంటామంటే మనం పూజ కిందన పీట పెట్టి చేసుకోవాలంటారు కదా, పూజ పీట పెట్టి కింద ఆవు పేడతో కూడా అలకచ్చు. కానీ మనం ఇంట్లో ఆవు పేడతో అలుక్కోలేం కదా. వాటర్ తో అలికేసి పద్మ ముగ్గు అయితే పెట్టేసి దాని మీద పసుపు రాసిన పీట అయితే వేసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీట వేసి ఆ పీట మీద కూడా పద్మ ముగ్గు వేసుకోవాలండి. దాని మీద ఒక అరిటాకు వేసి ఆ వినాయకుడిని మనం పూజ చేసుకుని వరలక్ష్మీదేవి ఫోటోని దాని మీద అయితే పెట్టుకోవాలి ఆ పీట మీద. అని పెట్టిన తర్వాత మనం తెచ్చిన ప్రసాదాలు, నైవేద్యాలు, పళ్ళు, కలవ పువ్వులు, చామంతి పువ్వులు ఇవన్నీ అయితే అమ్మవారికి అయితే పెట్టాలండి. రూపు కూడా పెట్టాలి. అండ్ కలసం ఎలా రెడీ చేసుకోవాలంటే మా పద్ధతిలో ఎలా చేసుకుంటారంటే కిందన పీట మీద బియ్యం, ఆ పీట మీద అరిటాకు వేస్తాం కదా, ఆ అరిటాకు మీద బియ్యం అయితే వేసి చెంబులో కలసం పెట్టి చెంబులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఒక కాయిన్ వేసి దానికి చెంబు చుట్టూ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడతాము. పెట్టిన తర్వాత దానిపైన కొబ్బరికాయ అయితే పెట్టి కొబ్బరికాయకి జాకెట్ ముక్క కలసంలో అయితే పెడతామండి. అండ్ నాకైతే ఇలా తెలుసు పెట్టడం. కానీ మాకు తెలిసిన వాళ్ళు మళ్ళీ చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి ఇలా చేసుకోవాలని చెప్పారు. అది ఏంటంటే కొబ్బరికాయకి పసుపు రాసి ఆ కొబ్బరికాయ మీద పెళ్లి బొట్టులా పెట్టాలని చెప్పారండి. అమ్మవారి రూపం వస్తుంది అని. అది నాకు తెలియక మామూలుగా కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ సంవత్సరం నుంచి అలా చేసుకోవాలి, పెళ్లి బొట్టు అయితే పెట్టాలని చెప్పారు. అండ్ మనం కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెడతాం కదా, దాని మీద కూడా పసుపు కుంకుమతో అలా పెళ్లి బొట్టు వచ్చేలా పెట్టాలని చెప్పారండి. అప్పుడు అమ్మవారి రూపం వస్తుంది కదా అని. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలసానికి కూడా 9 పువ్వులు 9 ముడులతో తోరం కట్టి కలసానికి కూడా వేయాలని చెప్పారు. రూపు కూడా కలసానికి వేయాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన చేతికి కూడా తోరం కట్టుకుంటాం కదా, మనం కథలో కూడా ఉంటుంది వరలక్ష్మీదేవి వ్రత కథలో. మన చేతికి 9 పేటలు దారం తీసుకొని దానికి పసుపు అయితే రాసుకొని
మనకి దొరికితే 9 రకాల పువ్వులు తెచ్చుకోవచ్చండి. దొరకకపోతే మన దగ్గర ఉన్న పువ్వులు ఆకులతోనే 9 ముడులు అయితే వేసి, ఒక్క పువ్వు ఉన్నా సరే ముడులు అయితే 9 ముళ్ళు వేసి మన చేతికి తోరం అయితే కట్టుకోవాలంటే అండి. 9 పేటల దారం తీసి దానికి పసుపు రాసి, ఒక పువ్వు ఉన్నా పర్వాలేదు, ఎన్ని పువ్వులు ఉన్నా పర్వాలేదు, కానీ ముడులు మాత్రం 9 ముళ్ళు వచ్చేలా చూసి తోరం అయితే చేతికి కట్టుకోవాలంట. అండ్ రూపుకి కూడా 9 పేటల దారం అయితే తీసుకోవాలండి. రూపుకి కూడా దారం వేస్తాం కదా, అది మన మెడలో వేసుకుంటాం కాబట్టి కొంచెం పొడవుగా అయితే తీసుకోవాలి. 9 పేటల దారం తీసుకుని దానికి కూడా పసుపు రాసేసి రూపుకి అయితే ఎక్కించి కలసానికి అయితే వేస్తాము. అండ్ పసుపు కొమ్మ కడతామండి కలసానికి, చెంబుకి. ఆ పసుపు కొమ్మకి 5 పేటల దారం అయితే సరిపోతుంది. ఆ 5 పేటల దారానికి కూడా పసుపు రాసి పసుపు కొమ్మ ముడేసి ఆ చెంబుకి అయితే కడతాము. అండ్ ఇవన్నీ రెడీ చేసుకోవడంలో నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, అందుకే మీకు ఇలాగా వంటలు చూపిస్తూ నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది మీకు చెప్తున్నాను. వీడియో ఇంకొకరు ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే వాళ్ళు తీయచ్చు. మా హస్బెండ్ పని ఉండి చేలోకి వెళ్ళిపోయారండి, ఇంక వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక వీడియోతో కూర్చుంటే నాకు పూజ చేసుకున్నాక అవదని వీడియో అయితే ఆపేసాను. అందుకే నేను ఎలా చేసుకున్నాను అనేది మీకైతే ఇలా చెప్తున్నానండి. అండ్ ప్రసాదాలన్నీ పెట్టేసుకొని, పత్రిలన్నీ పెట్టేసుకొని మనకి నచ్చితే వెనకాల డెకరేషన్ చేసుకోవచ్చు. కొంతమంది అమ్మవారిని చీర కట్టి జడేసి అలా కూడా రెడీ చేస్తారు. మాకు అలా ఆనవాయి లేదండి, మేము అలా చేసుకోము. ఓన్లీ కలవ పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి ఉంటుంది కదా, ఇటుపక్క అటుపక్క ఏనుగులు ఉంటాయి, ఆ ఫోటో అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము. ఇలా ప్రసాదాలన్నీ పెట్టేసి పూజ చేసుకుని వ్రత కథ అయితే చదువుకుంటామండి. చదువుకున్న తర్వాత మన స్తోమతకి తగ్గట్టు 3 పేరెంటాలకు కానీ, 5 పేరెంటాలకి కానీ, 11 మందికి కానీ, 9 మందికి కానీ ఇవ్వగలిగే స్తోమత ఉంటే 21 మందికి ఇచ్చినా కూడా మంచిదంటే అండి. అసలు తాంబూలాలు అది మన స్తోమతకి తగ్గట్టు తాంబూలం ఇచ్చుకోవాలంట. మన దగ్గర ఉంటే ఓన్లీ పళ్ళు, అట్టుపళ్ళు ఇచ్చి ఆ తాంబూలం ఇస్తే సరిపోతుంది. అండ్ మనం ఇవ్వగలిగే స్తోమతలో ఉన్న వాళ్ళు జాకెట్ మొక్క ఇచ్చి తాంబూలం ఇవ్వచ్చండి. ఇంకా ఇవ్వగలిగిన వాళ్ళు తాంబూలంలో చీర కూడా పెట్టి ఇవ్వచ్చు, అది మన స్తోమత తగ్గట్టు. అండ్ ఏది ఇచ్చినా సరే ఆ లక్ష్మి అమ్మవారు సంతోషపడుతుందండి. అమ్మవారికి ఇష్టమైనది ఇంకోటి ఏంటంటే పాలు, ఆవు పాలు కూడా పెట్టచ్చు కొన్ని గ్లాసులో వేసి అక్కడ పూజలో. అండ్ ఇందులో ప్రసాదాలు నేను పరమాన్నం, సేమియా చేశాను కదండి, అవి ఆవు పాలతోనే చేశాను. అమ్మవారికి ఆవు పాలు అంటే ఇష్టం కదా, లక్ష్మీదేవికి పాలు అనేది ఇష్టం కదండి లక్ష్మీదేవికి, అందుకని ఆవు పాలతో అవి 2 ప్రసాదాలు చేశాను. అండ్ గ్లాస్ తో కూడా ఆవు పాలు పెట్టాలంట, నాకు తెలియలేదు, నెక్స్ట్ సారి చేసుకున్నప్పుడు అలా పెడతాను. అండ్ వాయినాలు ఇచ్చినప్పుడు మనం వాయినాలు తాంబూలం ఎలా ఇవ్వాలనేది కూడా కొంతమందికి తెలియదు. తాంబూలం అంటేనండి తమలపాకులు 3 తమలపాకులు వేయాలంట. 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక పండు అయితే ఇప్పుడు తాంబూలం ఇవ్వకూడదండి, 2 అరటిపళ్ళు, అందులో ఒక చెక్క వేయకూడదంట, 2 చెక్కలు వేయాలి, దక్షిణ వేయాలి. ఉంటే జాకెట్ ముక్క, పసుపు కుంకుమ. కొంతమంది శుక్రవారం అని పసుపు కుంకుమ ఇవ్వడానికి అయితే ఇష్టపడరు, అది మీ ఇష్టం. కానీ మనం తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని లక్ష్మీదేవిగా భావిస్తాం, వాళ్ళకి వచ్చిన వెంటనే కాళ్ళకి పసుపు కూడా రాస్తాం కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఇంటికి తాంబూలానికి వచ్చిన వాళ్ళకి మనమే పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టాలండి, వాళ్ళని రాసుకొని ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళని లక్ష్మీదేవి కింద భావిస్తాం కాబట్టి మనమే కాళ్ళకు పసుపు రాసి పారాణి కూడా పెడతామండి. పారాణి మా ఇంట్లో లేదు అక్క ఎలాగా అని అనొచ్చు. పారాణి కూడా ఒక టెక్నిక్ ఉందండి. పసుపులో మనం డైలీ మన ఇంట్లో అందరికీ దొరుకుతుంది, పసుపులో నిర్మా వేసి కలిపితే ఎర్రగా వచ్చేస్తుందండి. అవి కాళ్ళు పెట్టేస్తే పారాణిలాగా అయిపోతుంది, అలా పారాణి పెట్టేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మనమే కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి కుంకుమ పట్టిస్తాం కాబట్టి పసుపు కుంకుమ ఇచ్చినట్టే లెక్క. మీకు పసుపు కుంకుమ పట్ల లేవు నాకు సెంటిమెంట్ ఉంటే ఇలా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడతాం కాబట్టి సరిపోతుంది. అండ్ తాంబూలం ఎలా ఇవ్వాలంటే 3 తమలపాకులు, 2 చెక్కలు, 2 ఏ పళ్ళు అయినా సరే 2 పళ్ళు ఇవ్వగలిగితే గాజులు డజన్ అన్న ఇవ్వచ్చు, 2 గాజులు అన్న ఇవ్వచ్చు, అర డజన్ అన్న ఇవ్వచ్చు, మన ఇష్టం. గాజులు, అరటి పళ్ళు కానీ ఏ పళ్ళు అయినా ఉంటే ఆ పళ్ళు,
జాకెట్ ముక్క, ఇవ్వగలిగితే చీర, ఇవన్నీ తాంబూలం పేరెంటాలకి ఇవ్వాలండి బొట్టు పెట్టి. అలా ముగ్గురు పేరెంటాలకి మీ స్తోమతను బట్టి ఇవ్వాలి. నేనైతే ముగ్గురు పేరెంటాలకి జాకెట్ ముక్కలే ఇచ్చానండి. మా స్తోమత తగ్గట్టు జాకెట్ ముక్కలు, అరటిపళ్ళు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను. పూజ కూడా మా సింపుల్ గా అయితే అలా చేసుకున్నానండి. మాకైతే డెకరేషన్ ఏమి ఉండదు. ఆ అమ్మవారిని అయితే రెడీ చేయము, ఓన్లీ ఫోటో పెట్టుకొని అయితే చేసుకుంటాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ అమ్మవారికి చీర, జాకెట్ కూడా పెడతాం కదా పూజ దగ్గర. ఇవన్నీ అయిపోయిన తర్వాత కథ చదివేసుకున్న తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక 2-3 ప్రసాదాలు, 2-3 పళ్ళు ఉంచి మిగిలినవన్నీ మనం తీసుకొని తినచ్చండి. అండ్ ఈవినింగ్ మా ఊళ్ళో అయితే ఈవినింగ్ అయితే వెళ్తామండి అమ్మవారి టెంపుల్ కి అనేది. మనం అమ్మవారికి చీర జాకెట్ పెడతాం కదా, కలసమే జాకెట్ ముక్క కాకుండా చీర జాకెట్ పెడతాం కదా, ఆ చీర అయితే కట్టుకుని గుడికి అయితే వెళ్తాము. మనం కలసం మీద, మేమైతే కలసం మీద 1/2 డజన్ గాజులు అయితే పెడతానండి. గుడికి అయితే అమ్మవారికి 6 డజన్ గాజులు అయితే తీసుకొని వెళ్తాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పీటలకి పసుపు అయితే రాశాను. కింద ఇలా అలుక్కొని పద్మ ముగ్గు అయితే వేసుకొని, పీట మీద కూడా పద్మ ముగ్గు అయితే వేసుకుంటాను. అండ్ అమ్మవారికి 1/2 డజన్ గాజులు పట్టుకెళ్తాం. నేనైతే కలసం మీద 1 డజన్ గాజులు పెడతానండి. ఆ 1 డజన్ గాజులు మనం వేసుకొని రూపు మెడలో కట్టుకొని అమ్మవారికి పెట్టిన చీర కట్టుకొని ఈవినింగ్ టెంపుల్ కి అయితే వెళ్తాము. ఈవినింగ్ టెంపుల్ ప్రసాదాలు ఏం పట్టుకెళ్తామంటే, ఉదయం మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా, అవే మనం తినకుండానే మీ 3 రకాలు ఉంటే 3, మీరు ఎన్ని రకాలు చేసుకుంటే అన్ని, ఒక 3 రకాలు 5 రకాలు కానీ తీసి పక్కన పెట్టేసుకుని అప్పుడు మీరు తినండి. అలా సాయంత్రం కూడా గుడికి వెళ్తాము. మా ఊళ్ళో పూజ అయితే ఇలా చేసుకుంటాము. అండ్ కొంతమంది శుక్రవారం కదిపి శనివారం ఎత్తేస్తారు, కొంతమంది శుక్రవారం కదపకుండా శనివారం ఎత్తేస్తారు పూజ అనేది. నేనైతే ఆదివారం ఎత్తుతానండి, 3వ రోజు. మేమైతే అలా చేస్తాము. అందరినీ ఇలా చేయమని అయితే చెప్పట్లేదు, నేను ఇలా చేసుకుంటున్నానని మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇలా పీటకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. దీని మీద అరటాకు వేసుకొని ఇందాక చెప్పినట్టుగా పూజ అంతా అయితే రెడీ చేసుకుంటానండి. పూజ రెడీ చేసుకున్నప్పుడు నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు కాబట్టి మీకు ముందుగా అయితే ఇలా చెప్తున్నాను. అండ్ పూజ ఎత్తేటప్పుడు కూడా మనం దీపారాధన చేసుకొని, మా సైడ్ అయితే బెల్లం పెరుగు వేసి అయితే పూజ అయితే ఎత్తుతారండి. దీపారాధన ఉండగా కలసం కదిపి, వినాయకుడిని కదిపి, అమ్మవారిని లక్ష్మీదేవిని కదిపి పెరుగు బెల్లం అయితే వేసి పూజ అయితే ఎత్తుతారండి. మనకి ఏ మంత్రాలు రాకపోతే వినాయక నీ యథాస్థానానికి నువ్వు వెళ్ళు తండ్రి అని చెప్పుకోవచ్చు అంట. వరలక్ష్మీదేవి నీ యథాస్థానానికి నువ్వు వెళ్ళు, మా ఇంట్లో ఎప్పుడు ఇలా ఉండు అని చెప్పి కదిపి ఎక్కడ తీసుకున్న ఫొటోస్ మనం పూజ రూమ్ లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ లో చిన్నగా అయితే షూట్ చేశానండి, తర్వాత ఇంకా షూట్ చేయడంతో పెట్టుకుంటే పూజ చేసుకోవడం అవట్లేదని ఇంకా రికార్డింగ్ ఆపేసాను. ఇలా కలసం కింద బియ్యం అయితే వేసేసుకొని ఆకు మీద బియ్యం అయితే వేసేసుకుని దాని మీద కలసం అయితే రెడీ చేసుకోవాలి. ఇలా సింపుల్ గా అయితే డెకరేషన్ చేసుకున్నాను, రెడీ చేసుకున్నానండి పూజ అనేది. ఇలా ప్లేట్ లో పళ్ళు, ఒక ప్లేట్ లో ప్రసాదాలు, 9 రకాల ప్రసాదాలు, పత్తిర్లు, అరటిపళ్ళు, వినాయకుడు, పొత్తులు, కలసం, ఈ పక్కన అయితే చీర కూడా పెట్టేశానండి. అండ్ ఇక్కడ ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాను. ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసేసి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదివేసుకొని 108 మంత్రాలు ఉంటాయి కదా, అవి చదివేసుకొని వ్రత కథ చదివిన తర్వాత హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత ముందు భర్త కాళ్ళకి దండం పెట్టుకోవాలి. తర్వాత ముత్తైదులకి తాంబూలం అయితే ఇచ్చేయాలండి. ఇచ్చేసిన తర్వాత మీకు వీలుంటే భోజనం పెట్టుకోవచ్చు, లేదంటే మీరు వండిన ప్రసాదాలే పెట్టుకోవచ్చు. నేను ప్రసాదాలే ముగ్గురికి తెలిసిన వాళ్ళకైతే పంచిపెట్టేశాను. అండ్ ఇలా పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి. మీలో పూజ ఎలా చేసుకుంటారు ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా పూజ ఎలా ఉండింది అని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏదో నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.
అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇలా తాంబూలం అయితే ఇలా ముగ్గురికి ఇవ్వడానికి ఇలా సర్ది పెట్టేసుకున్నానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. వాళ్ళకి తాంబూలం ఇష్టపడి అందరూ వీడియోలో ఉండడానికి ఇష్టపడరు కదా అని వీడియో ఏం షూట్ చేయలేదు, తాంబూలం ఇచ్చేసాను. అండ్ నా పూజ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్ గా చేసుకుంటాను నాకు వచ్చినట్టు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అందరికీ వరలక్ష్మీదేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.